నమస్కారం. ప్రతిరోజు ప్రతి ఇంట గుమగుమలాడే రుచులను మీ ముందుకు తీసుకొస్తున్న ఏకైక వంటల కార్యక్రమం మీ ఇంటి వంట. మీ ఇంటి వంట టైంకి మీ ఇంటి వంట ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎటువంటి సరికొత్త రుచులను అందిస్తుందా అనేది చూసే అభిమాన ప్రేక్షకులందరికీ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ప్రతివారం మీ ఇంటి వంట మీ అందరి కోసం స్పెషల్ సిరీస్ ని అందిస్తుంది కదా అండి. మరి ఈ వీక్ సిరీస్ ఏంటో మీ అందరికి తెలుసు. ఒక లడ్డు, ఒక కారం పూరి, అలాగే ఒక స్పెషల్ ఒరుగులు అన్నమాట. మరి ఈ స్పెషల్ ఐటమ్స్ ని ఎవరు చేయబోతున్నారో, ఎలా చేయబోతున్నారో చూద్దాం. ఓకే అండి, అల్వాళ్ళ నివాసం ఉంటున్న లక్ష్మి గారి ఇంటికి వెళ్తున్నామండి. మరి మన స్పెషల్ సిరీస్ ఏంటో మీకు కూడా తెలుసు కదా. మరి ఈ స్పెషల్స్ లో ఆవిడ ఎటువంటి డిఫరెన్స్ చూపించబోతున్నారో చూద్దాం పదండి. మనం లక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం. ఆవిడ మా అందరి కోసం ఎటువంటి స్పెషల్ వంటకాలు చేయబోతున్నారో తెలుసుకోవాలంటే వెంటనే ఆవిడ్ని ఆహ్వానించాల్సిందే. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. వెల్కమ్ టు మీ ఇంటి వంట అండి. వెల్కమ్ టు మై హౌస్. థ్యాంక్ యూ. మీ ఇంటి వంట కార్యక్రమంలో ఎటువంటి ఐటమ్స్ చేయబోతున్నారు మీరు ఈ రోజు? బందర్ లడ్డు అండి. ఓకే అండి, మరి బందర్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? శనగపిండి, షుగర్, ఇలాచీ పౌడర్, ఆయిల్, వంట సోడా, కాజు, కిస్మిస్. బందర్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఓకే లక్ష్మి గారు, ఫస్ట్ ఏం చేద్దాం? బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకుందామా? ఓకే. శనగపిండి కలుపుకుందాం. శనగపిండి బౌల్ అండి మొత్తం? ఒక కప్పు శనగపిండి. ఓకే. ఒక అర టీ స్పూన్ వంట సోడా వేద్దామండి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలా? వాటర్ ఇంకా కొన్ని బాగా వాటర్ పెడతాయి, బాగా లిక్విడ్ లిక్విడ్ గా రావాలన్నమాట. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఓకే, సరిపోతుందా? ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ ఏది పెడదామండి? ప్యాన్ అది పెద్దది పెట్టండి. డీప్ ఫ్రై రావాలి కదా, ఎక్కువే పడుతుంది. ఇది ఎలా మనం జనరల్ గా బూందీ వేసుకున్నట్టు వేసుకోవాలి? సట్రం ఉందండి, అది బూందీ చేసేది. ఓకే, సో దీని ద్వారా వేసేసుకోవడం అనమాట. ఇది పిండి వంట టైప్ కదండి, చొక్కల్లో చేయడానికి వస్తుందా మీకు ఈజీగా? అంటే కొంచెం అయితే ఇది చేసేసుకోవచ్చు, ఎక్కువైతే ఇద్దరు ఉండాలి. ఉండలు చుట్టేటప్పుడు ఉండాలి. సో జనరల్ గా మీకు ఎవరు హెల్ప్ చేస్తుంటారు? మా అమ్మమ్మ ఉన్నారండి ఇంట్లో, తను హెల్ప్. అమ్మమ్మ వాళ్ళు ఉన్నారంటే మీకు కూడా పని అవసరం లేదన్నమాట, ఎందుకంటే మనం నలుగురు చేసే పని వాళ్ళు ఒక్కలే చేస్తారు. ఆయిల్ వేడెక్కిందండి, ఓకే. ఆ సట్రం తీసుకో. మనం చిన్న చిన్నగా అట్లా వేసుకుంటుంటారా అండి పిండి? ఓకే అండి, మనం ఫ్రై అనేది ఎట్లా తెలుసుకోవాలి? అది నురగ ఉంటది కదండి, వేయగానే అది తగ్గిన తర్వాత ఫ్రై అయిపోయినట్లే. మరి ఇది కొంచెం తగ్గుతున్నట్లు అనిపిస్తుంది కదండి, బౌల్లో తీసుకుందామండి. దీని తర్వాత ఆరటం ఏమి ఉన్నాయండి, వెంటనే చేసేసుకోవచ్చు? అంటే పాకం పట్టి లోపల ఇది ఆరుతుంది కదండి. ఓకే, మనం ఎంతైతే కావాలనుకుంటున్నామో అన్ని బూందీ వేసుకోవచ్చు. ఇంకొకటి వెళ్తామండి. చాలు. అదే మనం పెద్ద బూందీ కావాలంటేనేమో ఆ హోల్స్ పెద్ద ఉన్న గంట తీసుకోవచ్చు, చిన్న కావాలంటేనేమో చిన్న హోల్స్ ఉన్నది తీసుకోవచ్చు. బూందీ వేగిందండి, బౌల్లోకి తీసేసుకోండి. పాకం పెట్టేసుకుందామండి. షుగర్ పోద్దామండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పులు షుగర్ వేయాలి. మనం ఎంత క్వాంటిటీ శనగపిండి తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ షుగర్ అన్నమాట. కొంచెం వాటర్ పోద్దామండి. ఎట్లా రావాలండి పాకం? అంటే తీగ పాకం దగ్గరికి రావాలి. ఒక గిన్నెలో వేసుకుని వాటర్ లో చూడాలి. ఏటో మీకు ఎవరు నేర్పించారండి చేయటం? మా అమ్మగారు నేర్పించారండి. సో మీకు ఇద్దరు గైడెన్స్ అనమాట, ఒకళ్ళ అమ్మ ఇంకొకళ్ళ అమ్మమ్మ. మరి అత్తయ్య గారు? అత్తయ్య అమ్మమ్మ అండి. ఓహో, అత్తయ్య అమ్మమ్మ. మీకు భలే ఉందనమాట. ఏం చేసినా కానీ అమ్మమ్మే కాబట్టి సర్దుకుంటారు. అవునా? పాకం అయిపోయింది, దగ్గరికి వచ్చింది. ఓకే, ఇలాగ వాటర్ లో వేసుకుని చూసుకోవాలా? చూడాలండి. ఇలా దగ్గరికి వస్తుంది చూడండి, అయిపోయింది. ఓకే, మనకి ఎప్పుడు స్టిక్కీగా అనిపిస్తుంది అప్పుడు తీసేసుకోవడమే. అంతే. ఇలాచి పౌడర్ స్పూన్ ఇవ్వండి. అవి వేద్దామా? బూందీ వేసి కలిపేద్దాం. ఇప్పుడు కాజు కిస్మిస్ ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేద్దాం.
ఆల్రెడీ కాజు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నారా? నేతిలో వేయించి పెట్టుకున్నాం. కొంచెం వాటర్ ఇవ్వండి, లడ్డు చేయాలండి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, చల్లగా అయితే మళ్ళీ లడ్డు రాదు. మెయిన్ మనకి మొత్తం ఇంపార్టెంట్ పాకంలోనే ఉంటుంది కదా, అంటే అది బాగా చూసుకుంటే లడ్డు షేప్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి బాగా వస్తుంది. లడ్డు చేయడం అయిపోయింది, ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాం. బాదం పప్పు, చెర్రీస్. బందర్ లడ్డు రెడీ అండి. బందర్ లడ్డు తినడానికి రెడీగా ఉందండి. మరి బందర్ లడ్డూకి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం మరొకసారి. బందర్ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, చక్కెర, ఇలాచీ పౌడర్, నూనె, వంట సోడా, బాదం పప్పు, చెర్రీస్, జీడిపప్పు, కిస్మిస్. బందర్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 స్పూన్ వంట సోడా వేసి వాటర్ పోస్తూ జావగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి అది కాగాక కలిపిన పిండిని బూందీలా వేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద వేరే పాన్ పెట్టి 2 కప్పుల పంచదార, తగినన్ని వాటర్ పోసి తీగ పాకం రానివ్వాలి. దానిలో ఇలాచీ పౌడర్ జల్లి ముందుగా తీసి పక్కన పెట్టుకున్న బూందీని వేసి కలిపి జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి కలుపుకొని లడ్డూల్లో చుట్టి ప్లేట్లోకి తీసుకొని చెర్రీస్, బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బందర్ లడ్డు తినడానికి రెడీ.